మేల్‌లో అనుకోండి హ్యాబిట్స్ వల్ల తెలిసి కూడా కొన్నిసార్లు చేస్తూ ఉంటాం. సో ఫీమేల్‌లో హౌ? బ్రెస్ట్ క్యాన్సర్ గానీ, యూటరైన్ క్యాన్సర్ గానీ ఎందుకొస్తది? వాళ్ళు ఏం చేయకున్నా వై? So this is a very basic question, and it has to do something with the human psychology and human mentality. So నార్మల్గా ఇప్పుడు మనకు వేరే ఏ జబ్బు వచ్చినా వీ డోంట్ ఆస్క్ వై నవడేస్. షుగర్ వచ్చిందంటే వీసే నేను ఎక్కువ స్వీట్లు తినలేదు అయినా కానీ వచ్చిందిలేండి అని. బీపీ వస్తే అంటారు నాకేమంత టెన్షన్ లేవు సార్ అయినా కానీ బీపీ వచ్చింది అంటారు అని. కానీ క్యాన్సర్ అన్న వెంటనే ఇట్స్ ఎ వెరీ గ్రేవ్ క్వశ్చన్ దే గో ఇంటూ సేయింగ్ దట్ నా లైఫ్లో ఐ హ్యావ్ లివ్డ్ ఏ నార్మల్ లైఫ్. I have had one wife, I have had children which I have loved, and I have not had any habits. Why me అన్నది. మీరు చుట్టాలలో కూడా ఎప్పుడైనా చూస్తే చాలా పద్ధతిగా నీట్గా ఇంట్లో తినేవాళ్ళు, ఎలాంటి హ్యాబిట్స్ లేని వాళ్ళు, అన్నీ లైక్ ఒక ఆర్డర్ ప్రకారంగా చేసిన వాళ్ళకే వస్తూ ఉంటుంది. ఎందుకు అలా కాదు. సో వాట్ ఇట్ మీన్స్ టు సేస్, ఖచ్చితంగా స్మోకింగ్, ఆల్కహాల్, అన్హెల్తీ హ్యాబిట్స్ ఉంటే క్యాన్సర్ వచ్చే రిస్క్ అయితే పెరుగుతుంది. కానీ జనరల్గా మన ఏజ్ పెరుగుతూ ఉన్నప్పటికీ మన బాడీలో వచ్చేటువంటి చాలా చేంజెస్ అంటే మ్యూటేషన్స్ అనేటువంటి జెనెటిక్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. దిస్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ నో కంట్రోల్ ఆన్. దిస్ ఈస్ సంథింగ్ దట్ వీ కెనాట్ చేంజ్. ఓకే. అండ్ మోస్ట్ క్యాన్సర్ ఇస్ బికాస్ ఆఫ్ సచ్ చేంజెస్. ఓకే. ఈవెన్ దో వీ ట్రై అండ్ బ్లేమ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, దీస్ ఆర్ యాడిటివ్ ఎఫెక్ట్స్. అంటే మన పెరుగుతున్న ఏజ్తో పాటు మ్యూటేషన్స్ జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు ఇటువంటి హ్యాబిట్స్ యాడ్ చేసినప్పుడు ఇట్ జస్ట్ ఎగ్జాజరేట్స్ ద హోల్ ప్రాబ్లం. బట్ మన జీవిస్తూ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అనేటువంటిది ఉంటుంది. సో డెఫినెట్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ అండ్ హ్యాబిట్స్. సమ్ సార్ట్ ఆఫ్ బాడీ టైప్స్ ఆర్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ హిస్టరీ ఆర్ బికాస్ ఆఫ్ జెనెటిక్స్ సమ్ పేషెంట్స్ ఆర్ ప్రోన్ టు ఇట్. కానీ ఎనీవన్ హూ ఈస్ ఓల్డర్ దాన్ 60 in females, because our lifespans have increased over periods of time. అదే మీరు 1900sలో కన్సిడర్ చేస్తే పీపుల్ నెవర్ యూస్ టు లివ్ మోర్ దెన్ 50 or 60 బికాస్ ఆఫ్ అదర్ డిసీజెస్. ట్యూబర్క్లోసిస్ ఉండేది, కొలరా, డయేరియా, ఆల్ దీస్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు లైఫ్ స్పాన్స్ పెరిగాయి, పీపుల్ ఆర్ లివింగ్ లాంగర్. యూ గెట్ టు సీ ఆల్ దీస్ డిసీజెస్ విచ్ ప్రాబ్లీ వర్ దేర్ బిఫోర్ ఆల్సో, కానీ ఇప్పుడు బెటర్గా డిటెక్ట్ అవుతాను.